బెంగాల్లో సందేశ్ కలి ఓ ఘోర కలిగా మారింది. ఎంతమంది వార్తల్లో చూశారు ఈ ఈ సంగతి? ఎందుకనంటే ఇది 6వ తేదీ నుంచి రగులుతూనే ఉందండి. కాకపోతే మనకి తెలిసేటప్పటికి లేట్ అయింది. ఎందుకనంటే దేశవ్యాప్తంగా ఇది తెలియటానికి బెంగాలీ ఛానల్స్ కూడా అన్నీ రావండి. బెంగాల్ మీడియాని పూర్తిగా మమతా బెనర్జీ కట్టడి చేసింది. రిపబ్లిక్ ఛానల్ లాంటి కొన్ని ఛానల్స్‌లో వచ్చినటువంటిది అది ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ కాదు గదా! మనకు తెలీదు ఏం జరుగుతుందనేది. స్మృతి ఇరానీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఆవిడ బెంగాలీ వచ్చు స్మృతి ఇరానీకి. ఆవిడ ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి, ఏమిటి వాళ్ళు ఆ మహిళలు కర్రలు పట్టుకొని మొత్తం ఒక ఒక యుద్ధంలోకి బయలుదేరినట్టుగా రోకళ్ళు పట్టుకొని అంత ఆవేశంగా మాట్లాడుతున్నారేంటనేది మనకైతే తెలియదు కదా! ఆవిడ వాటిని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసిన తర్వాత దేశం మొత్తం నివ్వెరపోయిందండి. వాళ్ళేం చెప్తున్నారు, ఆ మహిళలు ఏమంటున్నారనేది తెలిస్తే ఆశ్చర్యపోతాం. చాలా ఆశ్చర్యపోతాం. ఇదేంటసలు ఇది ఎక్కడుంది? సందేశ్ ఖలి అనేది ఎక్కడుందండి? సందేశ్ ఖలి అనేది కలకటాకి దగ్గరే. కలకటా పక్కన ఉన్నటువంటి నార్త్ 24 పరగనా జిల్లాల్లోని బషీర్హాట్ సబ్ డివిజన్‌లోని గ్రామీణ ప్రాంతం అండి సందేశ్ ఖలి అనేది. ఇక్కడే మీకందరికీ గుర్తుందో లేదో, ఇటీవల ఈడీ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రేషన్ కార్డు కుంభకోణం విషయంలో షేక్ షాజహాన్ అనే అతన్ని ఇంట్రాగేట్ చేయటానికి వాళ్ళ ఇంటికెళ్తే దాదాపు మర్డర్ చేసినంత పని చేశారు వాళ్ళని. కొట్టి గాయాలైపోయి చివరికి వాళ్ళందరూ వచ్చేసారు, గుర్తుందా? ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్. అది జరిగినటువంటి ప్రాంతమే ఈ సందేశ్ ఖలి. ఇవాళ అది ఇంకొక వార్తలో బయటకొచ్చింది. ఆ షాజహాన్ ఎక్కడున్నాడో తెలీదు. ఆయన ఆ రోజు నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఖచ్చితంగా మమతా బెనర్జీ తప్పించింది. అందుట్లో అనుమానమే లేదు. సో, కాబట్టి అయితే ఏమైపోయిందంటే ఇవాళ జరుగుతున్న ఆందోళన దానికి కాదండి. 2 భూ సమస్య, భూమిని కబ్జా చేశారని, రెండోది మహిళలపై అత్యాచారాలు చేశారని. ఒక్కరోజు, 2 రోజులు కాదండి. సంవత్సరాల తరబడి ఏదో ఒక చిన్న సంఘటన కాదండి. ఎంతోమంది మహిళల్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పద్ధతుల్లో రేప్ చేసుకుంటూ, అత్యాచారాలు చేసుకుంటూ ఈ టీఎంసీ నాయకులు అక్కడ ఆ పట్టు సంపాదించి భయపెట్టేసి పోలీసుల ద్వారా భూమిని కబ్జా చేయటం, మహిళల్ని పార్టీ వర్క్ పేరుతోటి సాయంత్రం పిలిచేవాళ్ళు. పార్టీ వర్క్ పేరుతోటి. అసలు అందరూ తెలుసు. ఆ పార్టీ వర్క్ అనంగానే అదివరకు ఉండేది కదా! ఏదో సినిమాల్లో ఉండేది కదా! అట్లా అనమాట. ఏం జరిగిందసలది? ఏమిటనేది ఒక్కసారి చూద్దామండి. ఏంటంటే ఈ సందేశ్ ఖలి నేను ఇప్పుడే చెప్పాను గదా! మాకు మారుమూల ప్రాంతం అని. ప్రధానంగా వీళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ రైతాంగ కమ్యూనిటీస్ అండి. ప్రధానంగా వీళ్ళందరూ కూడా బాగా వెనకబడిన ప్రాంతం. ఇక్కడ వీళ్ళు ముగ్గురు షేక్ షాజహాన్, శుభో ప్రసాద్ హాజ్రా, ఉత్తమ్ సర్దార్. అంటే వీళ్ళిద్దరు కూడా ఆయన అనుచరులే. షేక్ షాజహాన్ అనుచరులే. వీళ్ళు కలిసి ఏం చేశారు అనంటే, ఈ ముందు ఈ భూమి ఆక్యుపై చేసేవాళ్ళండి. కౌలుకు తీసుకునేవాళ్ళు ముందు. అందరూ అనుకుంటున్నారు కౌలుకే కదా అని వాళ్ళ భూమి ఇచ్చేవాళ్ళు. అందులో కొద్దిగా ఎక్కువ రేట్ చెప్పి ఆకర్షించొచ్చు ఉండొచ్చు. వాళ్ళు ఇచ్చేవాళ్ళు. తీసుకున్నటువంటి కౌలు 2 సంవత్సరాలైనా తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు. నీకివ్వమని చెప్పేవాళ్ళు. ఇట్ ఈజ్ అవర్ ల్యాండ్ అని చెప్పేవాళ్ళు. ఎదురు తిరిగి మాట్లాడితే పోలీసుల్ని పంపించి దాడి చేసేవాళ్ళు ఇళ్ళ మీద. తప్పుడు కేసులు బనాయించేవాళ్ళు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళని బలవంతంగా లాక్కొచ్చి రేప్ చేసేవాళ్ళు. ఇది నిత్య కృత్యం అక్కడ. మరి దీంట్లో ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, బెంగాల్‌లో మీరింకా తెలుసుకోవాల్సిందేంటంటే, బెంగాల్‌లో ఇదంతా ఈ భూమిని కొలిచేది మనలాగా ఎకరాలు కాదండి. బిగా అంటారు. మన దగ్గర కూడా కొంత హైదరాబాద్ వరకు కొంత బిగా అంటే కొంత అర్థం ఉందది. తెలుసు. తర్వాత చేపల కుంటల్ని భేరీ అంటారు. అంటే ఇది లీజుకి తీసుకొని ఈ బేరీల్లో చేపలేసేవాళ్ళు. చేపల కుంటలు తీసుకొని. కుంటలు తయారు చేసి. సో, ఇలా తీసుకున్నటువంటి భూమి వాళ్ళకి ఇవ్వకపోవటం, వాళ్ళ మీద అంతవరకు ఆగలేదు. వాళ్ళని భయపెట్టటం కోసం మొదలయ్యి, ఇవాళ ఎక్కడ దాకా మహిళలకి ఐడెంటిఫై చేయటం మొదలుపెట్టారు.
ఎట్లా ఇది అసలు ఎందుకు అని చెప్పాల్సి వస్తుందంటే, మతపరంగా ఐడెంటిఫై చేశారు ఫస్టు. హిందువులా? కాదా? హిందువులైతేనే వాళ్ళని వాళ్ళకి వాళ్ళని టార్గెట్ చేశారు. రెండోది పెళ్ళైన వాళ్ళు, యంగ్ మహిళలు. చూడండి. వాళ్ళు టార్గెట్ చేసినటువంటి వయసులో ఉన్నవారిని, పెళ్ళైన వాళ్ళని టార్గెట్ చేశారండి. చెప్తారు. వాళ్ళ భర్త ఎదుటే చెప్తారు. "మీ ఆవిడని పార్టీ వర్క్‌కి తీసుకెళ్తున్నాం" అంటారు. మాట్లాడే ధైర్యం అతనికి లేదు. అంత వెనకబడిన ప్రాంతం, అంత ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వర్గాలు. ఇది ఒక రోజులో జరగట్లేదు. ఇది ఎవరు చెప్పారు నిన్న? మహిళలు బయట పెట్టినియండి. ఒకరు కాదు గదా! వరుసగా చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పిందింటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కొన్ని కొన్ని చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయండి. ఎందుకనంటే వీళ్ళ భార్యలు కూడా ఇది తీసుకెళ్ళిన ఆళ్ళ భార్యలు కూడా ఆనందించేవాళ్ళట ఇలా చేసేదాన్ని. ఎవరు వీళ్ళు? తీసుకెళ్ళే వాళ్ళు ఎవరనేది చాలా ఇంపార్టెంట్ మీకు తెలియాల్సింది. వాళ్ళు రోహింగ్యాలు. అక్కడ స్థానికులు కాదు. వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్పేదేందంటే, మాకిక్కడ బెంగాల్ వాళ్ళతోటి ప్రాబ్లమ్ లేదండి. బెంగాల్‌లో ముస్లింలైనా, హిందువులైనా ఆడవాళ్ళ జోలికొచ్చేవాళ్ళు కాదండి. అందరూ బాగా ఇదిగా ఉండేవాళ్ళు. అసలు వీళ్ళు మా వాళ్ళు కాదు. ఎక్కడి నుంచో వచ్చారీళ్ళు. వీళ్ళు ఇవాళ అసలు మమ్మల్ని కాఫీర్లని పిలుస్తున్నారు. అంటే ఫండమెంటల్‌గా ఇస్లాం మతంలో లేని వాళ్ళని కాఫీర్లు అనేవాళ్ళు ఒకనాడు. ఆ! కాఫీర్లు కాబట్టి వీళ్ళని ఏమైనా చేయొచ్చు. వీళ్ళ మహిళల్ని ఏమైనా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ తోటి మరి ఈళ్ళెట్లా ఇక్కడికొచ్చారండి? వీళ్ళకి రేషన్ కార్డులున్నాయి. అసలు చూడండి ఆధార్ కార్డులున్నాయి. బర్త్ సర్టిఫికెట్లున్నాయి. స్కూల్ సర్టిఫికెట్లున్నాయి. లేని సర్టిఫికేట్ అంటే లేదండి వీళ్ళకి. వీళ్ళు వీళ్ళకి ఎవరిచ్చారు ఇవన్నీ? ఆ టీఎంసీ నాయకులే ఇచ్చారు. వీళ్ళని సైన్యంగా వాడుకుంటున్నారాళ్ళు. వాళ్ళు ఈ బెంగాలీ కల్చర్ కాదిది. మీకు గుర్తుందో లేదో మయన్మార్‌లో, రఖైన్ స్టేట్‌లో వీళ్ళు ఇటువంటి అకృత్యాలు చేస్తేనే వీళ్ళని తన్ని తరిమేశారు. అక్కడి నుంచి బుద్ధిస్టులు. అక్కడి నుంచి. వాళ్ళు బంగ్లాదేశ్‌కొచ్చారు. బంగ్లాదేశ్ కూడా ఇదే బాధపడింది. బంగ్లాదేశ్ కూడా ఏంటంటే వీళ్ళేంటి వీళ్ళ కల్చర్ టోటల్‌గా డిఫరెంట్‌గా ఉందని అనుకునేవాళ్ళు. మెల్లిమెల్లిగా వాళ్ళు భారత్‌లో ప్రవేశించారు. మమతా బెనర్జీ తెలిసిందే. వాళ్ళందరిని ఆహ్వానించింది. వాళ్ళందరికి రేషన్ కార్డులిచ్చింది. వాళ్ళని పెంచి, పోషించి ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చిందండి. ఇది జరుగుతుంది. సో, కాబట్టి ఇవాళ వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? ఎవరు మాట్లాడరు. వాళ్ళు అసలు ఒక్క దారుణాలు కాదండి. వాళ్ళు చేసిన మహిళలు మాట్లాడే నేను చెప్పలేనిక్కడ. ఎందుకనంటే ఎంత దారుణం అంటే వాళ్ళ భార్యలు కూడా ఎంజాయ్ చేయటం ఏంటండి ఇటువంటి ఆటిని. ఆ తర్వాత మొత్తం అండి ఈళ్ళు భూమి కబ్జా చేసింది 5,000 ఎకరాలండి. వీళ్ళు ఆ ప్రాంతంలో కబ్జా చేసింది 5,000 ఎకరాలు. నందిగ్రామ్ వేరండి. నందిగ్రామ్ ఏంటి ప్రభుత్వం టాటా ఫ్యాక్టరీ పెట్టుకోవటానికి అక్కడ తీసుకుంది. దాన్ని వ్యతిరేకించారు. ఇక్కడేంటి వీళ్ళు ఒక గ్యాంగ్‌లాగా తయారై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు గ్యాంగ్‌లాగా తయారై వాళ్ళే ఇదంతా నడుపుతున్నారు. ఒక సైన్యంలాగా పారామిలిటరీ అనుకోండి వీళ్ళు. గూండాలు, మాఫియా రాజ్యాన్ని నడుపుతున్నారు. చివరికి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులను కూడా కొట్టి చంపాలని ప్రయత్నం చేశారంటే వీళ్ళ స్థాయి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. సో, కాబట్టి వీళ్ళందరూ కూడా ఎలా బయటకొచ్చింది? 6వ తేదీ బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్‌కి యాక్చువల్‌గా అది సీపీఎం స్ట్రాంగ్ హోల్డ్ అండి. సందేశ్ కలి. కానీ మరి ఏమైందో తెలీదు. ఇప్పుడు వాళ్ళు బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్ క్లాషెస్ జరిగినాయండి. అప్పుడు బయటకొచ్చింది. వెంటనే వెళ్లారు పోలీసులు ఎప్పట్లాగానే వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి, వాళ్ళని భయభ్రాంతులను చేశారు. కాతే ఈసారి తిరుగుబాటు చేశారాళ్ళు. పోయేదేంటి ఇంతకన్నా కూడా? ఇన్ని వందల మంది మన భార్యలనే మనం కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మహిళలకు కూడా ఎప్పుడూ లేనంతటువంటి తెగింపొచ్చేసింది. ఇంకా ఏంటి? అవును ఉన్నదున్నట్టు చెప్దాం. పోతే పోయింది. ఏంటి ఇంతకన్నా పోయేదేముంది? ఎన్నాళ్ళు బతుకుతాం ఇటువంటి బతుకులని చెప్పి, వాళ్ళు తిరుగుబాటు చేసి రోకళ్ళు పట్టుకొని వాళ్ళు బయటకొచ్చారండి. జరిగిందది 7, 8 తేదీల్లో వాళ్ళు జరిగితే ప్రపంచానికి తెలీదు. మీడియా సప్రెస్ చేసింది బెంగాలీ మీడియా. మరి స్మృతి ఇరానీ ట్రాన్స్‌లేట్ చేసిందాకా దేశం మొత్తానికి తెలీదండి. రిపబ్లిక్ ఛానెల్ బంగ్లాలో కొంతవరకు వచ్చింది. సో, మొత్తం మీద ఇవాళ జరిగిందేందంటే, ఇది అసెంబ్లీలో కూడా బీజేపీ వాళ్ళు టీ షర్ట్‌లేసుకొని శువెందు అధికారి వాళ్ళు ఐ యామ్ విత్ సందేశ్ కలి అని పెట్టుకుంటే స్పీకర్ ఆ టీ షర్ట్‌లు తీసేయమన్నాడు. తీసేయనన్నందుకు వాళ్ళని బహిష్కరించారిప్పుడు. ఆరుగురిని బహిష్కరించారు. ఇది బెంగాల్ అసెంబ్లీ నుంచి. ఎంత జరుగుతుందో చూడండి. అసలు వింటానికే నాకు ఏమనిపిస్తుందంటే, నందిగ్రామ్‌లో కేవలం భూ సమస్య.
దానికోసం మమతా బెనర్జీ అంత పెద్ద ఇష్యూ చేసేసి మొత్తం బెంగాల్‌ని తన వైపు తిప్పుకోగలిగింది గదా! ఇవాళ ఇది భూ సమస్యతో పోటీ మహిళల ఆత్మగౌరవ సమస్య. మహిళల ప్రాణాల సమస్య. ఏమనాలో దీన్ని అర్థం కావట్లేదండి. అది ఒక మతాన్ని టార్గెట్ చేసి హిందూ జెనోసైడ్ అని అనాల్సొచ్చింది స్మృతి ఇరానీ దీని గురించి. హిందూ జెనోసైడ్ ఎక్కడండి? మెజారిటీ ఉన్నటువంటి బెంగాల్‌లో ఇవాళ హిందువులు ఒక ఐడెంటిఫై చేసి ఆవిడ చెప్పింది ఆశ్చర్యంగా ఉంది. హలోకాస్ట్‌లో గనక యూదుల్ని హిట్లర్ ఎట్లయితే ఐడెంటిఫై చేసి వాళ్ళని గ్యాస్ ఛాంబర్‌లోకి పంపించాడో, ఇక్కడ గ్యాస్ ఛాంబర్‌లోకి పంపించాల. అంతకన్నా దారుణం కదా! వాళ్ళని జీవోత్సవంలాగా బతికేటట్టు చేస్తున్నాడు. ప్రతిరోజు తీసుకెళ్ళేవాడు పార్టీ వర్క్ అని చెప్పి. కొన్నాళ్ళు వీళ్ళయిపోయిన తర్వాత ఇంకొకరిని తీసుకెళ్ళేవాడు. వాళ్ళు ఇలా ఇలా వాళ్ళు చెప్పినయే. ఇవన్నీ ఐ విట్‌నెస్‌లండి. వాళ్ళు బెంగాలీలో మాట్లాడుతుంది వింటే చాలా దారుణంగా ఉంది. నేననుకోవటం ఇది ఇక్కడితో అయిపోదు. నందిగ్రామ్ కన్నా పెద్దగా ఒక అగ్గి చిచ్చులాగా రగులుతా ఉంది. నిన్న, ఇవాళ అయితే మాత్రం ఇది మిగతా ప్రాంతాలకు కూడా పాకుతుందని నాకైతే అనిపిస్తా ఉంది. పాకాలు కూడా నేనంటాను. ఏందంటే ఇది రాజకీయాలకు అతీతంగా ఇది దీన్ని మరి మమతా బెనర్జీ ఇన్నాళ్ళు ఎందుకు ఆగింది? ఇప్పుడు పంపించింది. ఇంత గొడవ బయటకొచ్చిన తర్వాత ఇవాళ ఒక డెలిగేషన్‌ని పంపించిందంట. దీన్ని మసబూసి మారేడుకాయ చేయటానికి ఒక ప్రయత్నం చేస్తే చేయొచ్చేమో గాని, కానీ ప్రజలు మాత్రం దీని మీద మాత్రం బాగా కసిగా ఉన్నారు. చాలా ఒక ఇది మళ్ళా ఒక సాంఘికోద్యమంలాగా మారినా ఆశ్చర్యం లేదు బెంగాల్‌లో. చూద్దాం ఏం జరగబోతుంది. ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ స్టోరీ. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.